ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. రైతు భరోసా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించనుంది. 12,000 రైతు భరోసా ప్రకటించి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 15,000 పంట పెట్టుబడి ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ప్రకటించారని నేతలు విమర్శలు చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని బీఆర్ఎస్ కేడర్కు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసనలు చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది, పూర్తి సమాచారం ఏంటి? మొన్న ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో మొత్తం 15,000 రూపాయలు రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతులకు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వానాకాలానికి సంబంధించినటువంటి రైతు బంధును ఎగ్గొట్టి ఇప్పుడు కేబినెట్ భేటీలో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామంటూ నిర్ణయం ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలపాలని నిర్ణయం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వకుండా ఉండటం కోసమే ఉపశమనం కోసం రైతులకు 12,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారంటూ టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 విడతలు ఇచ్చినటువంటి రైతు బంధును కాంగ్రెస్ పార్టీ ఒకే విడత కింద 12,000 రూపాయలు ఇవ్వాలని చూస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటిస్తే ఎక్కడికక్కడ అడ్డుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ క్యాడర్ కు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 రూపాయలు ఇస్తామంటూ చెప్పి ఆ తర్వాత మాట తప్పింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసం గ్రామాల్లో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే భయంతో కారణంతో 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామంటూ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి మేరకే 12,000 రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఎన్నికలకు ముందు ఎందుకు ఆర్థిక పరిస్థితిని అంచనా వేయలేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుందని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం, ఎక్కడికక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలకు, జిల్లా కలెక్టర్ ఆఫీసులు, తహసీల్దార్ కార్యాలయాల్లో, ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించిన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.